హైకోర్టు చీఫ్ జస్టిస్ బదిలీ అయ్యారు. బాంబే హైకోర్టుకు ప్రస్తుత సీజే అలోక్ అరాధే బదిలీ అయ్యారు. సీనియర్ జడ్జికి తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. త్వరలో కొత్త చీఫ్ జస్టిస్ ను నియమించనుంది సుప్రీంకోర్టు కొలీజియం. రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ బదిలీ అయ్యారు. బాంబే హైకోర్టుకు ప్రస్తుత సీజే అలోక్ అరాధే బదిలీ అయ్యారు. సీనియర్ జడ్జికి తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. త్వరలో కొత్త చీఫ్ జస్టిస్ ను నియమించనుంది సుప్రీంకోర్టు కొలీజియం. తనపై ఏసీబీ కేసు కొట్టేయాలని కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. అరెస్టు చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సైతం వెనక్కి తీసుకుంది. ప్రభుత్వ ఆస్తులకు మంత్రులు బాధ్యులుగా ఉండాలని కోర్టు కామెంట్ చేసింది. ఈ ఫార్ములా వ్యవహారంలో పరిధికి మించి హెచ్ఎండిఏ డబ్బులు బదిలీ చేసిందని కోర్టు చెప్పింది. కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు కేటీఆర్. ప్రభుత్వం సైతం సుప్రీంలో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇటు విచారణకు రావాలని కేటీఆర్కు ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఫార్ములా రేసు వ్యవహారంలో ఏసీబీ తనపై దాఖలు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. గత నెల 31న ఇరువైపుల వాదనలు విన్న కోర్టు పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు ప్రకటించింది. కేటీఆర్ను అరెస్టు చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఉపసంహరించుకుంది. ఏసీబీ అరెస్టు చేయకుండా 10 రోజుల పాటు మధ్యంతర ఉత్తర్వులు పొడిగించాలన్న కేటీఆర్ విజ్ఞప్తిని తిరస్కరించింది. ఏసీబీ తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఫార్ములా రేసులో ఒప్పందం జరగకముందే చెల్లింపులు చేశారని కోర్టుకు తెలిపారు. బ్రిటన్ పౌండ్ల రూపంలో 46 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. కేసు ప్రాథమిక దశలో ఉందని అన్ని ఆధారాలు బయటపెడతామన్నారు. కేసులో ఎవరిని అరెస్టు చేయలేదని, గవర్నర్ అనుమతి తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ధర్మాసనానికి తెలిపారు ఏజీ. కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే వాదనలు వినిపించారు. ఏసీబీ అధికారులు నమోదు చేసిన సెక్షన్లు కేటీఆర్కు వర్తించవని కోర్టుకు తెలిపారు. నగదు బదిలీలో కేటీఆర్ ఎక్కడా లబ్ధి పొందలేదని, అవినీతి జరిగినట్లు కూడా ఎఫ్ఐఆర్లో లేదని తెలిపారు. ఈ సందర్భంగా పలు హైకోర్టు తీర్పులను చదివి వినిపించారు దవే. కేటీఆర్ క్వాష్ పిటిషన్ తీర్పులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ ఆస్తులకు మంత్రి బాధ్యుడిగా ఉండాలని కామెంట్ చేసింది. ఉత్తమ పాలన అందించే బాధ్యత మంత్రిపైనే ఉంటుందని చెప్పింది. ఈ ఫార్ములా వ్యవహారంలో పరిధికి మించి హెచ్ఎండిఏ డబ్బు బదిలీ చేసిందన్న ఆరోపణలున్నాయని హైకోర్టు చెప్పింది. కేబినెట్ ఆమోదం లేని లావాదేవీలపై విచారణ జరగాల్సిందని చెప్పింది. చెల్లింపులతో ఎవరు లబ్ధి పొందారో తేలాల్సి ఉందని చెప్పింది. ఆరోపణల మేరకు ఏసీబీ పలు సెక్షన్లతో కేసులు పెట్టిందని కోర్టు ప్రకటించింది. ఏసీబీ ఆరోపణలపై తాము విచారణ చేయాలనుకోవట్లేదని తెలిపింది హైకోర్టు. ఫార్ములా కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టేయడంతో పలుచోట్ల ముమ్మరంగా సోదాలు చేశారు ఏసీబీ అధికారులు. కేసులో A2, A3 నిందితులైన ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఇండ్లలో రైడ్స్ చేసింది. హైదరాబాద్ మాదాపూర్లోని గ్రీన్కో ఆఫీస్, ఏఎస్ నెక్స్ట్ జెన్, ఏఎస్ అర్బన్ రేస్ కంపెనీల్లో తనిఖీలు చేశారు. ఏపీ మచిలీపట్నంలోనూ ఏఎస్ అర్బన్ డెవలపర్స్ కంపెనీలోనూ రైడ్స్ చేశారు. మొత్తంగా హైదరాబాద్, విజయవాడలోనూ రికార్డులను పరిశీలించారు ఏసీబీ అధికారులు. కేటీఆర్కు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న విచారణకు రావాలని ఆదేశించింది. ఈ ఫార్ములా కేసులో ఇవాళ ఈడీ విచారణకు రావాల్సి ఉండగా ముందస్తు అనుమతితో కేటీఆర్ హాజరు కాలేదు. దీంతో మరోసారి ఆయనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ నోటీసులు జారీ చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాల్సిందిగా పిటిషన్లో పేర్కొన్నారు. న్యాయస్థానాలపై నమ్మకం ఉందన్న కేటీఆర్ పునరాగమనం బలంగా ఉంటుందని ట్వీట్ చేశారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఫార్ములా కేసులో సుప్రీంను కేటీఆర్ ఆశ్రయిస్తే తమ వాదనలు కూడా వినాలని ముందస్తుగానే పిటిషన్ వేసింది. హైకోర్టు తీర్పు వెలువరించడంతో ఫార్ములా రేసు వ్యవహారంలో అరెస్టులు జరుగుతాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. మాజీ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ విచారించనుండగా ఐఏఎస్ అరవింద్ కుమార్ను ఏసీబీ విచారించనుంది. ఎల్లుండి కేటీఆర్ను ఏసీబీ విచారించనుండగా 16న ఈడీ విచారించనుంది. ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టువేయడాన్ని స్వాగతించారు కాంగ్రెస్, బీజేపీ నేతలు. ఈ కేసులో ఏసీబీ తన పని తాను చేసుకుపోతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి. కేటీఆర్ తప్పు చేయకపోతే ఈడీ, ఏసీబీ ముందుకు వెళ్లాలన్నారు ఎంపీ రఘునందన్. లొట్టపీస్ కేసు అయితే సుప్రీంకి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ఇక రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలకు భయపడమని చెప్పారు మాజీ మంత్రి హరీష్ రావు.
ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ తన పని తాను చేసుకుపోతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తమకు వ్యక్తిగతంగా పార్టీలు, వ్యక్తులతో శత్రుత్వం లేదన్నారు. రేస్ కేసుతో పాటు అనేక అంశాల్లో గత సర్కార్ అవినీతి చేసిందన్నారు. కేటీఆర్ పై నమోదైన కేసు అంశాన్ని న్యాయస్థానం చూసుకుంటుందన్నారు కోమటిరెడ్డి. కేటీఆర్ అయినా, మినిస్టర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ఎవరైనా సరే తప్పు చేస్తే చట్టం ఉంటుంది. చట్టం కేసు పెడితే వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు. తప్పులు దొరికితే కేసులు అయితే తప్పు కావాలని ఓన్గా పెట్టాలి. సంవత్సరం అయింది వాళ్ళని అరెస్ట్ చేసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతు భరోసా అంశాన్ని డైవర్ట్ చేసేందుకే కేటీఆర్ పై అక్రమ కేసులు పెట్టిందన్నారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు భయపడేది లేదన్నారు. కేసులు పెట్టినా, అరెస్టు చేసినా వెనక్కి తగ్గేది లేదన్నారు హరీష్. రైతు భరోసా సాగు భూములకే ఇస్తాం, 6,000 ఇస్తాం అని ప్రజలను మోసం చేసింది మీరు. ఆ ప్రజల్లో ఆ చర్చ జరిగి ప్రభుత్వం మీద వ్యతిరేకత రాకుండా ఉండడానికి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్. మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది, చట్టం మీద గౌరవం ఉంది. తప్పకుండా మేము అన్ని రకాలుగా దీనికి సహకరిస్తాం. కేటీఆర్ తప్పు చేయకపోతే ఏసీబీ, ఈడీ ముందుకు వెళ్లాలన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్. కేటీఆర్ తప్పు చేశారని ప్రభుత్వం, పోలీసులు, ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. లొట్టపీసు కేసులో 5 నిమిషాల్లో వెళ్లి వస్తా అని చెప్పిన కేటీఆర్ ఇప్పుడు చలి జ్వరం వచ్చినట్లు భయపడుతున్నారని మండిపడ్డారు రఘునందన్. ఒక దిక్కేమో తప్పు చేయలేదంటాడు, ఒక దిక్కేమో అవినీతి జరగలేదంటాడు, ఇంకొక దిక్కు మోడీకి, ఈడీకి, బోడీకి దేనికి భయపడ్డా అంటాడు. మరి వీళ్ళకి ఇంతెందుకు భయపడుతున్నారు? అవన్న సల్జరం వచ్చినాడు వణికినట్టు వంతుండు. హైకోర్టు తీర్పుతో కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. ఫార్ములా కేసు లొట్టపీసు కేసు అని వాగుతున్న కేటీఆర్ ఆ లొట్టపీసు కేసు గురించి సుప్రీంకు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు ఎమ్మెల్యే. హైకోర్టు తీర్పుతో కేటీఆర్ విదేశాలకు పారిపోయే అవకాశం ఉందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బలమూరి వెంకట్. వెంటనే పోలీసులు ఆయన పాస్పోర్టును సీజ్ చేయాలన్నారు. ఎందుకు మరి ఈ రోజు తప్పించుకొని తిరుగుతున్నావు? నువ్వు నిష్పాక్షికంగా వెళ్ళి నువ్వు ఏసీబీ అధికారులకు జవాబు చెప్పే పరిస్థితి ఉండే, మరి ఎందుకు నువ్వు జవాబు చెప్తలేవు? అధికారులని నేనే ఆదేశించిన, అధికారులది ఏమీ తప్పు లేదని ఒకవైపు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, మళ్ళీ మీరు కోర్టులో వేసిన పిటిషన్లోనేమో నాకేం సంబంధం, నేను మంత్రిని, అధికారులు చూసుకోలేదంతా అని చెప్పి మాట్లాడతారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్. అవినీతి జరిగిన దగ్గర అసలు విచారణ జరపొద్దనడం అప్రజాస్వామికమని అన్నారు. దొంగలు, దోపిడీదారులకు కోర్టులు మద్దతివ్వవన్న విషయాన్ని కేటీఆర్ గుర్తించాలన్నారు అద్దంకి. ఈరోజు మానవ హక్కుల కోసం పోరాటాలు చేసేటోళ్లకు కోర్టులు బాసటగా ఉంటాయి తప్పితే, దొంగల హక్కుల కోసం పోరాటము, దోపిడీదారుల హక్కుల కోసం పోరాటం చేసేటోళ్లకు కోర్టులు, చట్టాలు సపోర్ట్ చెయ్యవనే విషయం కేటీఆర్ తెలుసుకుంటే మంచిది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. ఎవరైనా సరే చట్ట ప్రకారం నడుచుకోవాల్సిందేనన్నారు. గతంలో ఫామ్ హౌస్ కేసులో బీజేపీ నేతలు కోర్టుకు పోతే పిరికి పందలని అన్నారని, మరిప్పుడు కేటీఆర్ ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు కాసం. మీరు కోర్టుకు పోయి మధ్యంతర ఉత్తర్వులు తీసుకొచ్చుకుంటా ఉన్నారు కాబట్టి మీకు ధైర్యం లేదా, పిరికి పందలా అని చెప్పేసి ఇష్టానుసారం మాట్లాడిండు. నువ్వెందుకు ఇప్పుడు పిరికి పందలెక్క వ్యవహరిస్తున్నావు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. నువ్వు కూడా చట్టం ముందు నువ్వు దోషి కాకపోతే, నువ్వు తప్పు చేయకపోతే ప్రూవ్ చేసుకో. ఫార్ములా కేసులో హైకోర్టు తీర్పు అభినందనీయమంటున్నారు కాంగ్రెస్, బీజేపీ లీడర్లు. కేటీఆర్ తప్పు చేయకపోయి ఉంటే విచారణకు హాజరు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రియాంక గాంధీపై మాజీ ఎంపీ రమేష్ బిదూరి వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీసును ముట్టడించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రియాంకకు క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ ఆఫీసుపై దాడి చేశారు కాంగ్రెస్ నేతలు. రమేష్ బిదూరి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. పార్టీ కార్యాలయంపై దాడి చేయడం కరెక్ట్ కాదని యువజన లీడర్లకు సూచించారు పీసీసీ చీఫ్. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపాలన్నారు. ప్రియాంకపై బీజేపీ నేతల వ్యాఖ్యల్ని ఖండించారు డిప్యూటీ సీఎం భట్టి. బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. వయనాడ్ ఎంపీ కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీపై బీజేపీ మాజీ ఎంపీ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగారు యూత్ కాంగ్రెస్ నేతలు. బీజేపీ స్టేట్ ఆఫీస్ ముట్టడికి యత్నించారు. బీజేపీ నేతలు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు బీజేపీ, కాంగ్రెస్ నేతలు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై రాళ్లతో దాడి చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. ప్రియాంకపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రమేష్ బిదూరి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ప్రతిగా బీజేవైఎం కార్యకర్తలు గాంధీభవన్ ముట్టడికి ప్రయత్నించారు.
యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ స్టేట్ ఆఫీసును ముట్టడించడంపై సీరియస్ అయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. యూత్ కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు తెలపాలన్నారు. పార్టీ కార్యాలయాలపై దాడి చేయడం సరైంది కాదన్నారు. గాంధీ భవన్ పై బీజేపీ కార్యకర్తల దాడిని కూడా మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రియాంక గాంధీపై బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించాల్సిందే కానీ పార్టీ కార్యాలయాలపై దాడులకు దిగడం మంచి పద్ధతి కాదన్నారు పీసీసీ చీఫ్. ప్రియాంక గాంధీపై బీజేపీ నేతల వ్యాఖ్యలు ఖండిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. బీజేపీ నేతలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ కార్యాలయంపై దాడి ఘటన గురించి సీఎం పీసీసీ చీఫ్తో మాట్లాడారని చెప్పారు. దాడి ఘటనను పీసీసీ అధ్యక్షులు ఇప్పటికే ఖండించారన్నారు బట్టి. భారతీయ జనతా పార్టీ పైన దాడి చేసిన దాన్ని పీసీసీ ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ కూడా ఖండిస్తూ ప్రకటన చేశారు. ఇవాళ నేను ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడాను. వారు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, మంది గాంధేయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదు ఇది. రాజకీయ పార్టీల కార్యాలయం పైన దాడులు చేసేటువంటి సంస్కృతి కాదు మంది. బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. బీజేపీ నేతలు ప్రియాంకపై మాజీ ఎంపీ వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ ఆఫీస్పై యూత్ కాంగ్రెస్ దాడిని పీసీసీ చీఫ్ ఖండించారని చెప్పారు. కానీ బండి సంజయ్, కిషన్ రెడ్డి బీజేపీ కార్యకర్తలను దాడులకు రెచ్చగొట్టారని ఫైర్ అయ్యారు జగ్గారెడ్డి. ప్రియాంక గాంధీ గారిని అవమానపరిచే విధంగా మీ ఎక్స్ ఎంపీ బిదూరి మాట్లాడిన వ్యాఖ్యలను మీరు ఖండించాల్సింది పోయి, మీరు ప్రోత్సహించే విధంగా మీ ప్రవర్తనను తట్టుకోలేక తెలంగాణలో ఉన్న యూత్ కాంగ్రెస్ నాయకులు బీజేపీ ఆఫీసు మీద పోవడం జరిగింది, నిరసన తెలపడం జరిగింది. కొంత మా వాళ్ళు అక్కడ తొందరపడ్డరు అనేది మీడియాలో వచ్చింది. మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మేము సమర్థిస్తలేము, కాంగ్రెస్ పార్టీ దాన్ని ఖండిస్తున్నాము. గాంధీ భవన్ పై బీజేవైఎం నాయకుల దాడులను ఖండించారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. శాంతియుతంగా నిరసన తెలిపిన యూత్ కాంగ్రెస్ నేతలపై బీజేపీ గుండాలు కర్రలు రాళ్లతో దాడులు చేశారని మండిపడ్డారు. ఈ జరిగిన సంఘటన మనం చూసినట్లయితే మా ఊళ్ళ దగ్గర ఎవరితోనో ఒక కట్టెలేదు, మా ఊళ్ళతో ఎవరితోనో ఒక రాయి లేదు. కనీసం వాళ్ళ దగ్గర ఉన్న ఒక చిన్న రాయి అన్న ఉందా అని ఒకసారి ఆలోచించాల్సి వస్తుంది. మా ఊళ్ళు ఎందుకంటే మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారిని చేసిన అవమానాన్ని ఖండిస్తూ ప్రొటెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో వాళ్ళే అందరూ లోపలికి బయటకు వచ్చి మా కార్యకర్తల పైన దాడి చేయడం జరిగింది. ప్రియాంక గాంధీపై రమేష్ బిదూరి వ్యాఖ్యలను ఖండిస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. భరతమాతకు జై కొట్టే బీజేపీ నేతలు భరతమాత బిడ్డ అయిన ప్రియాంకపై అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీస్ పైన బీజేపీ నేతలపైన కాంగ్రెస్ పార్టీ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు బీజేపీ నేతలు. దాడులు చేస్తుంటే బీజేపీ చూస్తూ ఊరుకోదన్నారు. దాడులు చేస్తారనే సమాచారం తెలిసినా పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో హింసా రాజకీయాలకు, భౌతిక దాడులకు పాల్పడటం మంచి పద్ధతి కాదన్నారు. గూండా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. దాడులకు బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. దాడి చేసిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బీజేపీ తలుచుకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్లపై తిరగలేరని హెచ్చరించారు. కాంగ్రెస్ ను ప్రజలు చీకొట్టినా వాళ్ళ బుద్ధి మారడం లేదన్నారు కిషన్ రెడ్డి. చెందినటువంటి కార్యకర్తలు గుండాలతో కలిసి చేసినటువంటి దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పోలీసులను వెంట తీసుకొనిచ్చి బీజేపీ ఆఫీసు మెయిన్ గేట్ వరకు వచ్చి అక్కడ ఉండేటువంటి కార్యకర్తలను కర్రలతో రాళ్లతో దాడులు చేయడం, బీజేపీ ఆఫీస్ పైన రాళ్లు వేయడము, ఇది పోలీసులు ప్రేక్షక పోషించారు. ఈ రకంగా వివరించడం ఎంతవరకు సమంజసం అడుగుతాం. బీజేపీ స్టేట్ ఆఫీస్ పై కాంగ్రెస్ దాడి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 10 మంది కార్యకర్తలు వచ్చి దాడులు చేస్తుంటే బీజేపీ చూస్తూ ఊరుకోబోదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. తప్పుడు వ్యాఖ్యలు ఎవరు చేసినా ఖండించాల్సిందేనని ప్రకటన రిలీజ్ చేశారు. బీజేపీ ఆఫీస్ పై దాడులు చేస్తారనే సమాచారం తెలిసినా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దారుణమన్నారు బీజేపీ ఎంపీలు లక్ష్మణ్, డీకే అరుణ. పోలీసులు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో హింస రాజకీయాలకు, భౌతిక దాడులకు పాల్పడడం ప్రమాదకరమన్నారు. ఇలాంటి గూండా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఖబర్దార్ అంటూ హెచ్చరించారు.
తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, ఎంపీ అరవింద్. బీజేపీ కార్యాలయాలపై దాడులను కాంగ్రెస్ నేతలే ప్రోత్సహిస్తున్నారన్నారు. దీనికి బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాజీనామా చేయాలన్నారు. తాము కూడా దాడులు చేస్తే తట్టుకోలేరన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ప్రియాంక గాంధీ మెప్పు పొందడానికో, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మెప్పు పొందడానికో కొంతమంది దుండగుల్ని పంపించి నీ మంత్రి పదవి కోసం చేస్తున్నటువంటి ఈ దాడిలా కనపడుతున్నది. మరి మహేష్ కుమార్ గౌడ్ ఈ రకమైనటువంటి మీ చిల్లర చేష్టల వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజే కాదు, తెలంగాణ రాష్ట్ర పరువు కూడా పోయే పరిస్థితి వచ్చింది. తెలంగాణలో మీకు కాంగ్రెస్ కనబడుతుంది, కర్ణాటకలో కనబడుతుంది, బయటకు వస్తే కాశ్మీర్ దాకా కాంగ్రెస్ కనబడదు. మీ జాతీయ నాయకులందరూ ఇన్నే ఉంటారు. దుర్బీన్ పెట్టినా దూరం దాకా ఒక కార్యకర్త కనబడు మీకు దేశం మొత్తం. అది మీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. తిరగబడి ఎదురు దాడులు చేస్తే మీ జాతీయ నాయకులు ఎక్కడ పోయి దాచుకోవాలి? బీజేపీ నాయకుల మీద కాంగ్రెస్ నేతలు దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్. ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే బీజేపీ ఆఫీస్పై దాడులు చేశారని ఆరోపించారు. దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. రాజ్యాంగంలో ఎక్కడ కూడా రాజకీయ పార్టీల మీద దాడి చేయాలని ఏం లేదు. మళ్ళీ రాహుల్ గాంధీ గారు వారి యొక్క కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు చెప్పారో లేదో తెలియదు. మరి ఏ నాయకుడైతే రాజ్యాంగం పుస్తకం చదువుకోకుండా చేతిలో పెట్టి తిరుగుతున్నాడో ఆ పార్టీకి సంబంధించినటువంటి యొక్క కార్యకర్తలు ఇటువంటి దాడులకు చేసేటటువంటి ఒక వాళ్ళ మనస్థితి ఉంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఇతర కార్యకర్తల్ని తీవ్రంగా గాయపరచటం, వారి తలలు పడగటం, వాళ్ళ ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా వ్యవహరించటం తెలంగాణ రాష్ట్రంలోనే కని విని ఎరగనటువంటి దుశ్చర్య. పోలీసులు కాంగ్రెస్ నేతలను అడ్డుకోకుంటే బీజేపీ నేతలను చంపేసేవారన్నారు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్. దాడిలో పాల్గొన్న వారంతా డ్రంకర్స్, డ్రగ్ అడిక్టర్స్ అని చెప్పారు. క్లబ్లు, పబ్లు నిర్వహించే వారిని సీఎం ప్రోత్సహించడం దుర్మార్గమన్నారు బీజేవైఎం నేతలు. రాజ్యాంగాన్ని కూని చేసే విధంగా మీ యొక్క కార్యకర్తల యొక్క చర్యని మీరు గమనిస్తున్నారా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మరి ముఖ్యమంత్రి యొక్క కనుసైగల్లో ఈరోజు ఉసికలిపి మా రాష్ట్ర కార్యాలయం పైన దాడి చేయడమే కాకుండా సమస్యలని చెప్పుకుందామని వచ్చినటువంటి సామాన్యమైనటువంటి ప్రజలపైన దాడికి ఈరోజు మీ కార్యకర్తలు పూనుకున్నారు. బీజేపీ స్టేట్ ఆఫీస్ దగ్గర బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లపై దాడి చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. బీజేపీ ఆఫీసును ముట్టడించేందుకు వచ్చిన కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా రాళ్లు, కర్రలు, కుర్చీలను విసిరేస్తూ దాడికి దిగారు. దీంతో గాయాల పాలైన కాసం వెంకటేశ్వర్లను హాస్పిటల్కు తరలించారు బీజేపీ నేతలు. నేపాల్, టిబెట్ సరిహద్దులను భారీ భూకంపం వణికించింది. ఉదయం రిక్టర్ స్కేల్పై 6.8 తీవ్రతతో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ విపత్తు కారణంగా టిబెట్లో ఇప్పటి వరకు కనీసం 126 మంది మృత్యువాత పడినట్లు చైనా అధికారులు తెలిపారు. మరో 188 మంది గాయపడ్డారన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. భూకంపం నేపాల్, టిబెట్ సరిహద్దుకు 93 కిలోమీటర్ల దూరంలో ఉన్న లబూచే ప్రాంతంలో సంభవించింది. టిబెట్లోని షిజాంగ్లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు. దీని తీవ్రతతో నేపాల్ రాజధాని ఖట్మండు సహా పలు జిల్లాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.